ఎస్ ఎస్ హర్షవర్ధన్ గారు, సో మీరేం చెప్తారు? నమస్తే అండి. నమస్తే. ముందుగా మీకు, నా సహచర ప్యానలిస్ట్ మోహన్ రెడ్డి గారికి, ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై. మొట్టమొదటగా నేను చెప్పే విశ్లేషణలో నాకు అనిపించేవి ఏంటంటేనండి, మొట్టమొదట జరిగిన వాటి దగ్గర నుంచి ఒక్కొక్కటి మనం ఒక మాట గుర్తు చేసుకున్నాం అనుకోండి. మొదట పెహల్గాంలోకి వచ్చి ఉగ్రవాదులు దాడి చేసి అమాయక టూరిస్టులని మతం పేరిట కానీ ఏదో ఒక రకంగా చంపారు అక్కడ. చంపిన తర్వాత మనం ఏం చేసాం, గతంలో ఏవైతే సర్జికల్ స్ట్రైక్స్ చేసామో ఆ రకంగా ఆ ఉగ్రవాదులు ఎక్కడి నుంచి వచ్చారు అనేది మనం పసిగట్టి కొన్ని ఉగ్ర స్థావరాలు పిఓజేకే పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్లో కానీ పాకిస్తాన్లో కానీ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి మీద దాడి చేసాం. దాడి చేసిన తర్వాత అటువైపు నుంచి పాకిస్తాన్ వైపు నుంచి మనకి రిటాలియేషన్ ఇవ్వడం కోసం వాళ్ళు వాళ్ళ యొక్క విమానాలని కానీ క్షిపణుల్ని కానీ పంపడం జరిగింది. మనం ఏం చేసాము, వాటిని ఇక్కడ ఖచ్చితంగా అడ్డుకుని ఏ ఒక్క విపత్తు మన భారతీయ ప్రజలకు రాకుండా మనకున్న డిఫెన్స్ వీటిల ప్రకారం మనం అడ్డుకుని వాటిని అన్నిటినీ నాశనం చేసాం. నాశనం చేసిన తర్వాత వాళ్ళ అవి ఎక్కడి నుంచి అయితే ఆ ఎయిర్ బేస్లు కానీ ఇటువైపు నుంచి మన మీదకి క్షిపణులు వీటిని అన్నిటిని ప్రయోగించారో అక్కడికి వెళ్ళి ఆయా స్థావరాల్లో కొన్నిటిని ధ్వంసం చేయగలిగాము. అంటే మీరు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, అమెరికాలో మన భారతదేశపు రాయబారి మోహన్ బాత్రా గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన్ని సిఎన్ఎన్ వాళ్ళు ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఒక ప్రశ్న అడిగారు, మీరు పాకిస్తాన్తో ఎప్పుడు యుద్ధం ముగిస్తారు అని అడిగితే, మేము పాకిస్తాన్తో యుద్ధం చేయట్లేదు, ఉగ్రవాదుల మీద మాత్రమే యుద్ధం చేస్తున్నాము అని ఆయన అక్కడ అధికారిక పూర్వకంగా చెప్పారు. ఇక్కడ ఏంటంటే కొంతమంది తెలిసి తెలియని అత్యుత్సాహవంతులు వీళ్ళందరూ ఏంటంటే, మనం యుద్ధం మొదలు పెట్టేశాము, మనం పాకిస్తాన్ మీదకి వెళ్తున్నాము, యుద్ధం చేసేస్తున్నాము అనే ఒక రకమైన మూసపోతు ధోరణిలోకి వెళ్ళిపోయారు. వాస్తవం ఏమేం జరుగుతుంది, వాస్తవాలు ఏమిటి, వాస్తవంగా భారతదేశం ఏం కోరుకుంటోంది, భారతదేశ ప్రజల యొక్క మనోభావాలు ఏంటి, వీటిలతో పాటు ప్రస్తుతం ఉన్న సమకాలీన స్థితిగతులు అన్నింటినీ కూడా మనం బేరీజ్ చేసుకుని యుద్ధం అనేది ఎప్పుడైనా సరే ఒక మానసిక పరిపక్వతతో కూడి చేయాలి. కానీ మానసిక సంఘర్షణలో ఒకళ్ళ మాటలకి లేదంటే కొంతమంది వ్యక్తుల యొక్క ఆ బలవంతానికి లొంగిపోయి మనం ఎప్పుడు యుద్ధానికి పోము. గతంలో ఏదైతే సర్జికల్ స్ట్రైక్స్ చేశామో అదే తరహాలో ఇప్పుడు కూడా ఎక్కడి నుంచి అయితే ఉగ్రవాదులు మన దగ్గరికి వచ్చారో ఆ లాంచ్ ప్యాడ్లు కానీ వీటిల్ని నాశనం చేసాం. వీటిల్ని నాశనం చేయడంతో పాటు ఇందాక పెద్దలు చెప్పినట్టు ప్రపంచానికి మనం ఒక గొప్ప సందేశాన్ని అందించాం. భారతదేశం ముందు అమెరికా F-16లైనా, చైనా JF-17లైనా సరే, టర్కీ డ్రోన్లైనా సరే, ఏవైనా సరే భారతదేశపు రక్షణ వ్యవస్థ ముందు దిగదుడిపే. అలాగే భారతదేశపు ఎఫెన్స్ సిస్టమ్, మన దగ్గర ఉన్న అత్యాధునిక క్షిపణులు, ఆయుధాలు వీటిల ముందు చైనా లాంటి దేశాలు పంపించిన HQ-9 లాంటి వాళ్ళ రక్షణ వ్యవస్థలు కూడా ఎందుకు పనికిరావు, వీటిలన్నింటినీ కూడా ఛేదించుకుంటూ మేము వెళ్ళి కొట్టగలుగుతాము అని మనం అత్యంత బలమైన సందేశాన్ని ఇచ్చిన తర్వాత కాళ్ల బేరానికి వచ్చి అమెరికా కాళ్ళు పట్టుకున్నారా, లేదంటే డైరెక్ట్గా ఫోన్ చేసి మన ఆర్మీ అధికారుల, నాకు ఆ పేరు గుర్తుకు రావట్లేదు, ఐఎమ్ సారీ, DGMOనో ఎవరో ఉన్నారు ఆర్మీలో ఉన్నత అధికారి, వారికి ఫోన్ చేసి వారి ఫోన్లోనే వాళ్ళు కాళ్ళు పట్టుకున్నారా, ఏం చేశారు? పాకిస్తాన్ వాళ్ళు ఫైనల్గా ఏం చేశారంటే భారతదేశం ముందు మోకరిల్లి కూర్చున్నారు. కాకపోతే ఈ రోజు పాకిస్తాన్లో కానీ ఆ పాకిస్తాన్ ప్రధానమంత్రి షరీఫ్ కానీ వీళ్ళందరూ మేం గెలిచాం, లేదంటే అక్కడ గెలిచాం, ఇక్కడ గెలిచాము అంటూ అది చేసేసాం ఇది చేసేసాం అంటూ అబద్ధాలు చెప్తూ, వాస్తవంగా ఇక్కడ నేను చెప్తున్నది ముందుగానే ఒక విశ్లేషణ ఇస్తున్నాను. మతం అంటే ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే ముస్లిము లేదా క్రిస్టియను లేదా హిందూ అని కాదు. ఇక్కడ పాకిస్తాన్ మతం అంటే ఉగ్రవాద మతమే. ఇది ముస్లింలలో లేదా వేరే వాళ్ళకి సంబంధించింది కాదు, వాళ్ళ మతమే ఉగ్రవాదం, వాళ్ళ చర్యలే డొంకతిరుడు చర్యలు, వాళ్ళు ఎప్పుడు చెప్పే ఉగ్రవాద అంతమే మా లక్ష్యం ముందు నుంచి చెప్తున్నది ఇదే. ఉగ్రవాద అంతానికి సంబంధించి చేస్తున్న యుద్ధమే కానీ ఇది పాకిస్తాన్ లేదా మతాలకు సంబంధించి వాళ్ళు ఖచ్చితంతో చెప్పారు. ఇక్కడ ముస్లిం మతస్థులు కూడా చెప్పింది ఏంటి మనకి, ఎస్ ఇది మతాలకి ఆపాదించొద్దు అని అదే కదా చెప్తుంది. కాబట్టి ఆ ఏదైతే పాకిస్తాన్ మొట్టమొదటి నుంచి వాళ్ళ ఒక ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నది ఏంటంటే భారత వ్యతిరేకంగా ఉగ్రవాదుల్ని పంపించాలి, అదే మా మతం, అదే మా అభిమతం అని చెప్పి వాళ్ళు కూర్చున్నారు. మనం దాని మీద దెబ్బ కొట్టాం. ఈ రోజు మనం ఆ పాకిస్తాన్కి అండగా నిలుస్తాను అని చెప్పిన చైనా యొక్క డొల్లతనాన్ని ప్రపంచం ముందు బట్టలోడ తీసి నిలబెట్టాము. టర్కీ లాంటి రోగ్ నేషన్స్ కూడా మీరు ఎన్ని డ్రోన్లు సహాయం చేసినా, ఎన్ని రకాల సహాయాలు చేసినా భారతదేశం ముందు ఎందుకు పనికిరావు అని చెప్పి మనం నిరూపించగలిగాం. మీరు గమనిస్తే ఖచ్చితంగా ఇది అత్యంత పెద్ద లాస్ ఎవరికంటే చైనాకి, అమెరికాకి, టర్కీకి. పాకిస్తాన్ దగ్గర కట్టుకోవడానికి కూడా గొడ్డలేదు, దానికి పెద్దగా ఊడేదేమీ లేదు. చైనా, అమెరికా, టర్కీ వీళ్ళ యొక్క అత్యాధునిక ఆయుధాలు కూడా, అత్యాధునిక క్షిపణులు కూడా మన ముందు ఎందుకు పనికి రాలేదు? ఇప్పుడు చెప్పండి, మనం ఎవరి మీద గెలిచాం? పాకిస్తాన్ మీద కాదు. కాబట్టి మన మీద
మన దగ్గరకు వచ్చి మనల్ని బతిలాడారా, బామాలారా పాకిస్తాన్ కోసం అని చెప్పి కూర్చున్నారు. తెలిసి తెలియని కొంతమంది రాజకీయ నాయకులు ఏమంటారు, ట్రంప్ మాటలకి లొంగిపోయారా, లేదంటే అమెరికా మధ్యవర్తిత్వాన్ని మీరు ఒప్పుకుంటున్నారా? ప్రధానమంత్రి గారు చాలా క్లియర్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. జరిగిన వీటిల్లో జాతిని ఉద్దేశించి మాట్లాడినప్పుడు ఏం చెప్పారు, ఉగ్రవాదం మీద ఎప్పుడు మా వెనకడుగు వేయము, అలాగే మరొక్కసారి ఏ ఒక్క దుందుడుకు చర్యకి ముందుకు వచ్చినా సరే పాకిస్తాన్ పూర్తిగా అంతం చేస్తాం, పాకిస్తాన్ లోని ఏ ప్రదేశం అయినా సరే మాకు అనుసరణలో ఉంది, ఎక్కడికైనా వెళ్తాం, మీ ఇంట్లోకి చేరి మరి మిమ్మల్ని బయటికి లాక్కొచ్చి చంపుతాము అని చెప్పి చాలా క్లియర్ గా, క్రిస్టల్ క్లియర్ గా ఇచ్చారు. అత్యంత క్లియర్ గా సందేశం ఇచ్చారు. ఈ రోజు అదంపూర్ కు వెళ్ళారు కదా, అదంపూర్ లో ఎందుకు ప్రత్యేకంగా అదంపూర్ ని ఈ రోజు ప్రధానమంత్రి గారు ఐఏఎఫ్ స్థావరానికి వెళ్ళారు అంటే, అదంపూర్ లో లొకేట్ చేసి ఉన్న S-400 రక్షణ వ్యవస్థను మేము కూల్ చేశాము అని ఆ దరిద్రపు నేషన్ ఖచ్చితంగా చెప్పింది. అది వెళ్ళి ఖచ్చితంగా వాళ్ళందరికీ అదంపూర్ లో అన్ని సేఫ్ గానే ఉన్నాయి, మీ అబద్ధాలు ఇక్కడ చెల్లవు అని చాలా క్లియర్ గా చెప్పారు. ప్రధానమంత్రి గారు ఏది చేసినా ఏది చెప్పినా కనీసం ఆయన చేసే ప్రతి చర్యలో భారతదేశం యొక్క గొప్పతనం ఖచ్చితంగా ఇప్పుడు మీరు చూపిస్తున్న విజువల్స్ లో చూడండి. వాళ్ళు కూల్ చేసామన్న విమానాలు, వాళ్ళు S-400 అనేది రష్యా నుంచి మన దగ్గరకు వచ్చిన ఆ అత్యాధునిక వ్యవస్థ, రక్షణ వ్యవస్థ, అవి అక్కడ ఉన్నాయి. ఇవన్నీ క్రిస్టల్ క్లియర్ గా చూపించడానికి అక్కడికి వెళ్ళారు ప్రపంచానికి. ఒక్క డ్రోన్ కానీ ఒక్క మిసైల్ కానీ అక్కడ భూభాగాన్ని కూడా తాకనివ్వకుండా చేసిన దాంట్లో S-400 శత్రు దుర్భేద్యంగా మొత్తం ముక్త గంట మొత్తం ఖండించేసింది, మొత్తం అన్ని కూడా నిర్వీర్యం చేసింది. ఇందులో మనకి ఇంకొక శుభవార్త ఉన్నది. ఆ శుభవార్త కూడా మీరు గమనిస్తే, రష్యా మనతో ఒక ప్రతిపాదనకు వచ్చింది. ఇది ఇంకా అఫీషియల్ గా ప్రకటించలేదు కానీ S-500 అంటే ఈ S-400 కంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీని భారత్తో కలిసి భారతదేశంలో నిర్మించడానికి మేము ముందుకు వస్తాము అని చెప్పారు. ఇప్పటి వరకు S-400 దాటి ఒక చిన్న ఈగ కూడా ముందుకు రాలేదు పాకిస్తాన్ నుంచి మన దగ్గరికి. అటువంటిది S-400 కి అప్గ్రేడ్ వర్షన్ అయిన S-500 మనతో కలిసి మన దేశంలోనే తయారీ చేస్తారు అంటే ఇంతకు మించిన గొప్ప ఉదాహరణ ఏం కావాలి మనకి? డెఫినెట్ గా కంటిన్యూ చేద్దాం. హర్షవర్ధన్ గారు మనతో పాటు విల్సన్ గారు జాయిన్ అయ్యారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే విల్సన్ గారు.